పట్టుకోండి. నేను చూసుకుంటాను సార్. నేను ఇప్పుడే లొకేషన్కి వచ్చాను సార్. ఓకే. ఎస్ సార్. యా, ఐ విల్ డూ ఇట్ సార్. ఓకే ఓకే సరే. ఇతను అరెస్ట్ చేయొద్దు. డీజీపీ ఆర్డర్ సార్. రేపు ఉదయం 7 గంటలకి ముఖ్యమంత్రి గారిని ఇంటికెళ్ళి కలవాలి. నువ్వు మీ నాన్న. అర్థమైందా సార్? కావాలంటే నన్ను అరెస్ట్ చేయండి, బట్ ముఖ్యమంత్రి దగ్గర మాత్రం తీసుకెళ్ళదు ప్లీజ్. ఈ బుద్ధిని పిచ్చిరాత్రులు పోస్ట్ చేయడానికి ముందు ఉండాలి. ఇది సీఎం ఇచ్చిన డైరెక్ట్ ఆర్డర్. ఏం కావాలన్నా ఆయన దగ్గర మాట్లాడుకో. టేక్ హిమ్. సార్. నడు. నిన్ను ఇక్కడే జైలుకి పంపిస్తే కనీసం అప్పుడప్పుడైనా వచ్చి చూడొచ్చు. ఒకవేళ ఏ అండమాన్కో నికోబార్కో పంపిస్తే దేవుడా వీడి మీద ఆయనకంత కోపం లేకుండా చూడు. నువ్వు ఇటు వచ్చి కూర్చో. రండి. సార్ వాళ్ళు వచ్చారు సార్. సార్ లోపలికి తీసుకురమ్మన్నారు. వెళ్ళండి. రా కూర్చోండి. వాయిస్ కట్ అవుతుందో ఏ పెట్రోల్ మొబైల్ 2 సార్. నాతో రా. మీరిక్కడే ఉండండి. నువ్వురా. సరే వెళ్ళు. వెళ్తున్నాను నాన్న. వెళ్తున్నాను కాదు, వెళ్ళొస్తాను. ఏమైంది? రా. హలో, వచ్చి కూర్చోండి. త్వరగా రా. ఇక్కడ కూర్చో. కూర్చో అక్కడ. నువ్వే నా పోస్ట్ పెట్టింది.
ఇక్కడ అరాచకం రాజ్యమెళ్తోంది. లంచం ఇవ్వందే ఏ పని జరగదు. ఇక్కడ మాలాంటి సాధారణ జనాలకి పార్టీ జెండాకిచ్చినంత విలువ కూడా ఇవ్వని ఇలాంటి గవర్నమెంట్ ఎందుకు మనకి? ఇక్కడ సొంత ప్రయోజనాలు కాక ప్రజల సమస్యల గురించి కొంచెమైనా ఆలోచించి ప్రజలెన్నుకున్న నాయకుడా ఇతను? అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడా? తెలంగాణకి ముఖ్యమంత్రి ఉన్నాడు. కల్లూరి చంద్రం ఆయన పేరు. నీ కళ్ల ముందు కూర్చునున్నా నేనే. సార్ నా ఉద్దేశం అలా రాయటం కాదు, అనుకోకుండా పొరపాటు జరిగింది సార్. ఆ కుర్రాన్ని తీసుకురా. రమ్మంటున్నారా? త్వరగా రా. రండి. గుడ్ మార్నింగ్. అందరూ వచ్చారా? కూర్చోండి కూర్చోండి. వెళ్ళండి వెళ్ళండి. రండి కూర్చోండి. ఈ కుర్రాడి పేరు సంజయ్. ఇతనే ఆ ఫేస్బుక్ పోస్ట్ పెట్టాడు. పోస్ట్ డిలీట్ చేయలేదు. చదవని వాళ్ళు చదువుకోవచ్చు. ఈయన దాస్ గారు, సంజయ్ వాళ్ళ నాన్న. ఈయన్ని చూడ్డానికి హాస్పిటల్లోకి పోలీసులు వెళ్లనివ్వనందుకు గాను సంజయ్ ఆ ఫేస్బుక్ పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు ఈయన కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరెక్టేగా? అవును సార్. అందరికీ విషయం అర్థమైందిగా? ఆ రోజు నేను హాస్పిటల్కి వెళ్లడం కోసం చేసిన కొన్ని అరేంజ్మెంట్స్ వీళ్ళని ఇబ్బంది పెట్టాయి. ఇంకోసారి మళ్లీ ఇలా జరగనివ్వను అని మాత్రం చెప్పలేను. ఎందుకంటే మాటిచ్చి నిలబెట్టుకోలేకపోవడం నాకిష్టం ఉండదు. కారణం ఈ విఐపి సెక్యూరిటీ కొంచెం కాంప్లికేటెడ్. బట్ ఈ రోజు నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా సరే, అది హాస్పిటల్ కానివ్వండి లేదా పార్క్ కానివ్వండి, ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా ఉండడానికి నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను. పోతే ఆ రోజు హాస్పిటల్లో నా వల్ల కలిగిన అసౌకర్యానికి ఈ రోజు మీ అందరి సమక్షంలోనూ నేను వీళ్ళని క్షమాపణ అడుగుతున్నాను. అందరూ టీ కాఫీలు స్నాక్స్ తీసుకున్నారు. కూడా సీఎం తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. తెలివైనోడు. మనం వేరే ఇంకేదైనా ఇష్యూని ఎత్తుకోవాలి. ఇది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు వెనకడిగేస్తే అది బలహీనత అవుతుంది. సార్ మీకు ఫోన్ వచ్చింది. ఎవరు? బాబీ సార్. హలో. వచ్చే ఎలక్షన్స్ లో ఎవరు కోటేస్తారు? ఇంకెవరికి వేస్తాను? ముఖ్యమంత్రి గారి పార్టీకే వేస్తాను. మన దేశానికి ముఖ్యమంత్రి లాంటి నాయకులు చాలా అవసరం. మాలాంటి సామాన్య ప్రజలకు అండగా నిలబడడానికి, పేద ప్రజల కష్టాలను తీర్చడానికి, మంచి పరిపాలనతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరిగెట్టించడానికి ఈ కుర్రాడు మంచి ఫామ్ లో ఉన్నాడు. మళ్ళీ ఎన్నికవ్వాలి. మీ అబ్బాయి రాసిన ఆర్టికల్ గురించి మీరు ఏమంటారు? నిజం చెప్పాలంటే నేను ఇంతవరకు మా అబ్బాయి ఏం రాశాడో చదవలేదు. ఒకవేళ నువ్వు బ్రేక్ఫాస్ట్ చేయలేదా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారి మీద మాకు ఏర్పడిన సౌజన్య వాళ్ళ ఫ్రెండ్స్ ఎదురొచ్చారు ఇంటికి. ఇలాంటి నిజాయితీ సాయంత్రం వరకు వాళ్ళు ఇంట్లోనే ఉంటారంట. మనకు ముఖ్యమంత్రి అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఇన్ని నీళ్లు తాగుతున్నావేంటి? 2 రోజుల నుంచి యూరినరీ ఇన్ఫెక్షన్. డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదా? కొంచెం వాటర్ ఎక్కువ తాగితే అదే సెట్ అయిపోద్ది. నువ్వు క్షమాపణ చెప్పాక ప్రతిపక్షానికి ఏం చేయాలో అర్థమై ఉండదు. ఆ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. కానీ వేరే ఇంకో విషయం ఉంది. దానికి నువ్వు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటా విషయం? ప్రతిపక్షం సమ్మె చేయాలనుకుంటుంది. అది కూడా చాలా స్ట్రాంగ్గా. నేను వాళ్ళతో నీకు మీటింగ్ అరేంజ్ చేశాను. ఆ స్ట్రైక్ జరగకుండా నువ్వే ఏదో ఒకటి చేయాలి. ఒకవేళ జరిగితే మంచిది కాదు. జయానంద్ ఖచ్చితంగా ఏదో ఒక స్కీమ్ వేసి ఉంటాడు. దాన్ని సక్సెస్ చేయడానికి ట్రై చేస్తాడు. సక్సెస్ అవ్వకుండా నువ్వే ఏదో ఒకటి చేయాలి. ఏదైనా తప్పు జరిగితే నిలదీయండి, లేదా ప్రశాంతంగా ధర్నాలు రాస్తారోకోలు చేయండి. అంతేగాని ఒక రోజంతా ప్రజల్ని బలవంతంగా ఇళ్లలోనే ఉండేలా చేయడం అంటే వాళ్ళ ప్రాథమిక హక్కుల్ని కాలరాయడమే. ఈ విషయాన్ని అర్థం చేసుకునేంత కామన్ సెన్స్, ఫాలో అయ్యేంత సివిక్ సెన్స్ మీలో కొంతమందికైనా ఉండుంటుందని నా నమ్మకం. దయచేసి మీ సమ్మె నిర్ణయాన్ని విరమించుకోండి. సీఎం చెప్పినట్టుగా మనం సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలనేది నా అభిప్రాయం. అంటే మనం శాంతియుతంగా ధర్నా చేయొచ్చు కదా. సమ్మె చేయాలని మనందరం కలిసి తీర్మానించుకున్నాం కదా. క్షమాపణలు చెప్పినంత మాత్రాన ఇంత తీవ్రతరమైన ఆరోపణల నుంచి సీఎం తప్పించుకోగలనుకోకండి. విలేకరుల సమావేశం పెట్టి క్షమాపణలు అడగడానికి ముందు ఆ కుర్రాన్ని అరెస్ట్ చేసి భయపెట్టేసి ఈ సీఎం
తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేశాడు. మీరేమంటారు సీఎం గారు? వాణ్ణి బెదిరించి భయపెట్టి నన్ను నేను సేవ్ చేసుకోవాల్సినంత అవసరం ఉందనుకుంటున్నావా? సుధాకర్ గారు, ప్రాబ్లం ఏంటి? ఒక ఇష్యూ వచ్చింది, అది పరిష్కారం కూడా అయింది. ఇంకా ఏంటి? బాబీ గారు, ఆ కాలేజీ కుర్రాడు ప్రస్తావించిన సమస్యలు మీరనుకున్నంత చిన్నవే కాదు. సీఎం ఈ రోజు అతి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారండి. ప్రస్తుతానికి ఆ విషయాన్ని అలా ఉంచండి. ఈ ఇష్యూ గురించి స్టేట్ వైడ్ స్ట్రైక్ చేయాలని ఎందుకు మీరందరూ అంత మొండిగా ఉన్నారు? ఆహా, మొండిగా కాదు సార్. ఈ ఇష్యూని ఇంతటితో వదిలేసే ఉద్దేశం మాకు లేదు. నువ్వు పెద్ద తప్పు చేశావు, దానికి నువ్వు బాధ్యత వహించకుండా తప్పించుకోలేవు. ఇంకా ఆ కుర్రాడు మాత్రమే కాదు ఈ స్ట్రైక్ కారణం. నవీన్ గారు లేవండి. రే బాలు రండి. సరిగ్గా చూడండి, శాంతియుతంగా జరుగుతున్న ధర్నాలో మీ పోలీసులు చేసిన లాఠీ చార్జ్ ఫలితం స్టేట్ వైడ్ స్ట్రైక్ చేయడానికి ఈ కారణం సరిపోతుంది. కానీ ఇందులో ఫ్రెష్నెస్ లేదు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 2 రాష్ట్ర వ్యాప్త స్ట్రైకులు, 14 ప్రాంతీయ స్ట్రైకులు, అన్నీ మీరు చేసినవే. స్ట్రైక్ అని తేలిగ్గా తీసిపారేకండి. రాజ్యాంగబద్ధంగా నిరసన వ్యక్తం చేసే మార్గం అది. కరెక్ట్. అందుకే మేము సాధ్యమైనంత శాంతియుతంగా స్టేట్ వైడ్ స్ట్రైక్ చేస్తాం. తెలంగాణ చరిత్రలో అలాంటిది ఎప్పుడైనా జరిగిందా జీవన్? శాంతియుత రాష్ట్ర వ్యాప్త స్ట్రైక్. మనం అందరం ఇంకోసారి ఆలోచించుకోవాలని నా ఫీలింగ్. మీరేమంటారు భాస్కర్ గారు? అది మా వాళ్ళందరితోటే నేను. సార్, మీ ఉద్దేశం? మా అందరిది ఒకటే మాట, స్ట్రైక్ చేయాలనేదే మా నిర్ణయం. గవర్నమెంట్ ని విమర్శించడానికి దారులు వెతుక్కోవడం, లా అండ్ ఆర్డర్ ని ఎలా డిస్టర్బ్ చేయాలా అని చూడడం నేటి రాజకీయాల్లో ప్రతిపక్షాలు పోషిస్తున్న పాత్రలివే. ప్రజలకు మీ మీద విశ్వాసం పెరగాలంటే చేయాల్సింది గవర్నమెంట్ మీద విశ్వాసం కోల్పోయేలా చేయడం అని మీరు అనుకుంటున్నారు. కానీ ప్రతిపక్షం వ్యతిరేక పక్షం కాదు, మరో పక్షం అంతే. ఇంకా చాలు. ఈ సీఎం ప్రతిపక్షాల సమగ్రతనే క్వశ్చన్ చేస్తున్నారు. మేం మీతో పాఠాలు చెప్పించుకోవడానికి రాలేదు, అవమానపడడానికి రాలేదు. కూర్చో. సీఎం సార్, మీరు చెప్పాలని. సార్, ఈ మీటింగ్కి ఆహ్వానం వచ్చింది బాబీ గారి దగ్గర నుంచి. మేమందరం ఇక్కడికి వచ్చింది మీతో పరిహాసాలు ఆడడానికో, మీ ఆజ్ఞల్ని ఫాలో అవడానికో కాదు. మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల 9 నెలలైంది. మీకు మాకు నడిచిన హనీమూన్ పీరియడ్ ఈ రోజుతో ముగిసిపోయింది. మీ గవర్నమెంట్కి నిన్నటి వరకు ఇచ్చిన ఎగ్జామ్షన్స్ మొత్తం ఇక ఎక్స్పైర్ అయినట్టే. నువ్వు కూర్చున్న ఆ కుర్చీని కొంచెం గట్టిగా పట్టుకో సీఎం. ఎవరిని కలవాలి? ముఖ్యమంత్రి గారిని. బ్యాగ్స్ స్కానర్లో పెట్టండి. ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ముఖ్యమంత్రి గారిని కలవాలి. నా గవర్నమెంట్ లో ఇలాంటి బంధు ప్రీతి, ఆశ్రిత పక్షపాతానికి ఇప్పటికైనా నిజం చెప్పండి. ఎక్సైజ్ మినిస్టర్ ని సీఎం గట్టిగా వాయించేస్తున్నాడు. మనం ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ వద్దాం. సీఎం మూడు కరెక్ట్ గా ఉన్నట్లేదు. అదే కరెక్ట్. నా గురించి మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు సార్. ఈ ఇష్యూకి సంబంధించిన అన్ని మనం కూడా మళ్ళీ ఇంకోసారి వద్దాం. టేబుల్ మీద ఉండాలి. సరే సార్, అర్థమైందా? ఏంటి సార్, మిమ్మల్ని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకుందాం సార్. సార్, షల్ వి? నేను మీటింగ్ వెళ్తున్నాను, నాతో రండి. మేము యూనివర్సిటీ కాలేజ్లో స్టూడెంట్స్ మీ సార్. నా పేరు రమ్య, యూనియన్ చైర్పర్సన్. మా కాలేజ్ 153rd యానివర్సరీ సార్. లాస్ట్ వీక్ మా ప్రిన్సిపల్ సార్ వచ్చి మిమ్మల్ని కలిశారు. నాది కూడా ఇదే కాలేజ్, ఓల్డ్ స్టూడెంట్. నేను వస్తాను. నువ్వెందుకు వచ్చావు? తను కూడా వచ్చాను. ఏ, తను ఒంటరిగా రాలేదా? లేదు, తనకి ధైర్యంగా. ధైర్యం? నీ కారణంగా స్టేట్ వైడ్ స్ట్రైకులు చేయబోతున్నారు. దానివల్ల సాధారణ జనం ఎన్ని ఇబ్బందులకు గురవుతారో తెలుసా నీకు? పోస్టులు ఎవరైనా పెట్టచ్చు, కానీ వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాల్సిన బాధ్యత వేరే వాళ్ళు తీసుకోవాలి. ఓ పని చేయండి, మీరిద్దరు నా ఆఫీస్లో వెయిట్ చేయండి. నా పేరు సంజయ్, నేను కాలేజ్ స్టూడెంట్ని. నాదో ఆర్డినరీ ఫ్యామిలీ. మా నాన్న
ఒక హోటల్లో వెయిటర్. అక్క పార్కింగ్ లాట్లో ఉద్యోగం చేస్తుంది. వీళ్ళిద్దరి శాలరీస్తోనే మా కుటుంబం నడిచేది. ఒక్కరోజు వీళ్ళిద్దరు డ్యూటీకి వెళ్ళకపోయినా మేము కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేశారు, తన వల్ల తెలంగాణలో ప్రజలకు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటానని. ఇప్పుడు ఈ స్ట్రీట్ వైడ్ స్ట్రైక్కి ముఖ్యమంత్రి గారే కారణం. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ స్ట్రైక్ రోజున మీకున్న అధికారాన్ని ఉపయోగించి జనాలకి రోజువారీ జీవితాన్ని జీవించే అవకాశం తెలంగాణ ముఖ్యమంత్రిగా అందించగలరా మీరు? నేను ముందే చెప్పాను కదా సైకిల్ రోజున అమ్మాయిని స్కూల్ తీసుకెళ్ళొద్దని. ఇప్పుడు చూడండి మేడం. సైకిల్ రోజు ఎందుకు నడుపుతున్నారా? ప్లీజ్ అన్న, ప్లీజ్ సైకిల్ చెప్తే స్కూల్ కావాలా నీకు? ఆడవాళ్ళ మీద చూపించుకో. వెళ్ళండమ్మా. ఇంచుమించు ఇది 300 గ్రాములు ఉంటుందా? ఇంకొంచెం వెయిట్ ఉండాలి, ఓ కేజీన్నర దాకా. అప్పుడే ఆ గ్లాస్ బద్దలవుతుంది. ఇంతకు ముందులా కాదు, ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గ్లాసులు బిగిస్తున్నాం బస్సులకి. ఎమ్మెల్యే వయ్యుండి నువ్వు ఇలా చేయడం బాధగా అనిపిస్తోంది. ప్రజల ప్రయోజనం కోసం స్ట్రైక్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా కొంచెం అసౌకర్యాన్ని భరించక తప్పదు. కరెక్టే. నీకు ఓటేసిన వాళ్లలో కొందరు ఆ బస్సులో కూర్చుని ఉండొచ్చని మర్చిపోవద్దు. పౌర హక్కుల కోసం పోరాడేటప్పుడు పౌరుల రక్షణ, పౌరుల ధర్మం మర్చిపోవద్దు. ఏదేమైనా మీ ఎమ్మెల్యేలు కొద్ది రోజులు జైల్లో గడపాలి. స్టేట్ గవర్నమెంట్ కేసు పెడుతుంది, ఫైన్ కూడా కట్టాల్సి ఉంటుంది. ఓ 10,000 20,000 ఎవరైనా ఏర్పాటు చేసుకోండి. అరెస్ట్ చేయండి. స్టేట్ వైడ్ స్ట్రైక్ ని అడ్డుకోవడానికి మీరు ఎన్నుకున్న ఈ మార్గం చీప్ హీరోయిజం అనిపించట్లేదా సార్? సామాన్య ప్రజానికం కోసం నేను ఈ పని చేశాను. ఇందులో చీప్ గా ఫీల్ అవ్వడానికి ఏమీ లేదు. మీరు కూడా దాన్ని ఆ యాంగిల్లో చూడండి. సార్, మీరు ఇలా రోడ్డు మీదకి వచ్చి స్ట్రైక్ ఆపడానికి మోటివేషన్ ఏంటి? నా జాబ్ నేను చేయడానికి మోటివేషన్ ఎందుకు? ఛాలెంజింగ్ ద చీఫ్ మినిస్టర్. ఈ స్ట్రైక్ వల్ల సామాన్య ప్రజలు పడే ఇబ్బందుల్ని వివరిస్తూ నన్ను ఛాలెంజ్ చేస్తూ ఉండాలి నీ వీడియో. నువ్వు నన్ను అడిగే ఒక్కొక్క క్వశ్చన్ సమ్మెలకు వ్యతిరేకంగా తెలంగాణలో సామాన్య ప్రజల ఫీలింగ్స్ ప్రతిబింబించేలా ఉండాలి. ప్రతిపక్ష పార్టీలు పిలుపునిచ్చిన రాష్ట్ర వ్యాప్త 12 గంటల సమ్మె పూర్తిగా విఫలమైంది. అన్ని చోట్ల దుకాణాలు యథావిధిగా తెరుచుకున్నాయి. వాహనాలన్నీ రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. స్కూళ్లు, ఆఫీసులు ఎలాంటి ఆటంకాలు లేకుండా నడిచాయి. ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా భావించిన రాష్ట్ర వ్యాప్త సమ్మె సంపూర్ణంగా విఫలమైంది. అక్కడక్కడ చెదురుముట్టిన సంఘటనలు మినహా రాష్ట్రమంతటా ప్రశాంత వాతావరణం నెలకొంది.